హై గైస్, దిస్ ఇస్ నగేష్. సో వెల్కమ్ బ్యాక్. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. సో దేవుడిని అయితే చూస్తున్నారు కదా. సో మన దేవుడిని అయితే మనం చూసాం. మనం ఎటు తిరిగితే అలా చూస్తుంటాడు హనుమంతుడు. సో ఆ దేవుడు కూడా ఇంకో దేవుణ్ణి, తను పూజించే దేవుణ్ణి చూడాలనుకుంటే ఎలా చూస్తాడు? సో అలాంటిది ఒకటి ఉందా అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మొత్తం వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఆ వీడియో చూస్తే చాలు అలాంటిది ప్లేస్ ఎక్కడ ఉందని కామెంట్ చేయడం అయితే కన్ఫర్మ్. సో డోంట్ స్కిప్ ద వీడియో, ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ చూడండి, సో మనమైతే మన దేవుడిని చూసాం. ఆ దేవుడే అతను కొలిచే దేవుడే చూడాలనుకుంటే ఎలా చూస్తాడు? సో ఆ చూపు ఆ దేవుడి కోసమేనా? సో చూడండి, అతని కళ్ళు ఏదైతే చూస్తున్నాయి ఎవరి కోసం, ఏంటిది? సో అదే చూడండి. సో చూసారు కదా, ఇది ఎవరు, ఏంటి, ఎక్కడుంది, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో అనమాట, దీనికోసమే అనమాట. సో ఇది వచ్చేసి మన హనుమంతుడు కొలిచే దేవుడు శ్రీరాముడు అనమాట. సో ఎలా ఉంటుంది, ఆ రూపం ఏంటో అనేది మీరే చూడండి. చూస్తే కళ్ళు సరిపోబోయా. ఆ శ్రీరాముని చూసే ఓపిక అండ్ ఆ చూస్తున్నంతసేపు నా ఫీల్ ఏదైతే ఉందో, సో మాటలు చెప్పలేంది. ఇదే 77 అడుగుల బ్రాంజ్ విగ్రహం అనమాట. సో ఇది ఎక్కడుంది ఏంటనే ప్లేస్ అయితే చెప్పను. సో మీకు ప్లేస్ గురించి కావాలంటే మాత్రం కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇది దక్షిణ జిల్లాలో ఉన్న శ్రీ సమంతన్ గోకర్ణ ప్రతిగలి అనే ఒక మఠం దగ్గర ప్రాంగణంలో దీన్ని అయితే పెట్టారు. ఇది మొత్తం ఇండియాలోనే 77 అడుగుల విగ్రహం అన్నమాట. ఇదే పెద్ద విగ్రహం. ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే ఉందో కరెంట్ మన ఇండియాలోనే పెద్ద విగ్రహం అనమాట. సో ఈ రాముడి దర్శనం దేనికి పెట్టారంటే నిజాయితీ, న్యాయకత్వం మరియు ఆదర్శన జీవిత విధానాన్ని సూచించడానికైతే ఈ మఠం అయితే నిర్మిస్తున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. సో వై బికాస్ ఏంటంటే రీసెంట్లీ మోడీ గారు లాంచ్ చేశారు. చూడాలనే ఆ తపన కోరిక ఏదైతే ఉందో, సో నన్ను బాగా రాముడి దగ్గరికి అయితే చేర్చేసింది. సో నేనైతే చూశాను. ఇంకా ఫ్యూచర్లో అయితే ఇదైతే డ్రోన్తో తీసిన వీడియో అనమాట. సో ఫ్యూచర్లో ఇంకా ఇంత దగ్గరికి మామూలు వీడియోలు తీయనిస్తారేమో కానీ డ్రోన్ ఫ్లై చేసే ఆప్షన్ ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే అంత బాగా రెడీ అవుతుంది. ఇంకా మీకు చూసినట్టయితే రాముడు వెనుక ఏదైతే ఉందో ఆవిడ పెద్ద మఠం కూడా రెడీ అవుతుంది. సో సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మంలోని మన రాముడి విలువల గురించి, అతని గొప్పతనం గురించి అయితే వివరించడానికి అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేస్తున్నారు. సో చూడండి, చాలా బాగా వచ్చింది వీడియో. అని అది చూస్తున్నంతసేపు భయ మాటలు అయితే లేవు. ఈ విగ్రహంలో ఎట్లా అంటే మన ఆధ్యాత్మిక ప్రేరణ, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క విలువను తెలిసే విధంగా అవుతుంది. విగ్రహంలో ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క జ్యువెలరీ ఉంటుంది. డిజైన్ చూడండి ఎంత బాగా చేశారంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఒక్కొక్క సేమ్ ఆ రాముడే అక్కడ నిలువెత్తు రూపంలో లైవ్లో ఎలా ఉంటాడో ఆ విధంగా అయితే విగ్రహాన్ని రూపుగొల్చారు భయ్య. సో చాలా బాగా నచ్చింది ఆ వీడియో. అండ్ మనకు రాముడి యొక్క గొప్పతనం అయితే ఈ విగ్రహాన్ని చూస్తేనే తెలుస్తుంది. సో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవుదాం. ఇదైతే మన ప్లేస్ అయితే చెప్పాను. ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకొని తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇక్కడ అనమాట. సో చాలా దగ్గరలోనే ఉంది ప్లేస్. ఒక అబౌట్ హైదరాబాద్కి ఒక 600 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పనైనా చేసుకోవచ్చు. కానీ ఆ విగ్రహానికి ఇంకా చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అన్నది మొత్తం అనేది ఇంకా స్టిల్ కంప్లీట్ వర్క్ అవ్వాలి. జస్ట్ ఏంటంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ రోజు ఇనాగ్రేట్ అయితే చేసేస్తారు పిఎం మోడీ గారు. సో కొంతమంది ముందే చూసుంటే ఈ వీడియో ఇక్కడ ఇప్పటిదాకా చూసుంటే ఎక్కడ చూశారు ఏంటి ఆ ప్లేస్ అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. బట్ మీకు ఫర్దర్గా అప్డేట్స్ కావాలంటే నాకైతే మెసేజ్ చేయండి. నేను పర్సనల్గా ఒక్కొక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో చూడండి భయ్య, ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ రాముడి దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఇదంతా బ్రాంజ్ విగ్రహం అనమాట. చూడండి ఒక్కొక్క ఫ్లవర్, ఆ డిజైన్, ఆ చేతికున్న అది జ్యువెలరీ డిజైన్ చూడండి. సో చాలా ఏంటంటే చాలా కష్టపడి చెక్కిన ఫీల్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి మనకు లైవ్ ఏంది రాముడు మన దగ్గరే ఉన్నాడు అనుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా సేమ్ మన ఇది చూసాం కదా,
అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు, బాలరాముడు, సో అదే పోలికతో రాముడు ఎలా ఉంటాడు అనేది రూపుదిద్దారు భయ్య. కింది నుంచి బాటం దాకా పై దాకా అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఒక్కొక్క ఫ్లవర్ క్వాలిటీ చూడండి, డిజైన్ క్వాలిటీ ఏదైతే ఉందో సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఒరిజినల్ దేవుడే దిగేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన అయితే వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేసినారు అనుకుంటాను. సో ఓవరాల్గా అయితే వీడియో చాలా బాగా వచ్చింది అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్, ఇంకా మీరు అనుకోవచ్చు నేను ఏదో ఫోటోలు తీసి వీడియోలు తీసి అనుకున్నాను, కాదు ఇది. సో నేను దగ్గరికి వెళ్ళి తీసిన వీడియో అండ్ నా చేతిలో చూసుంటారు ఆర్సీ రిమోట్, నేను ఇక్కడే ఉండి నా చేతులతో తీసిన వీడియో అండ్ చాలా బాగా వచ్చింది. ఆ వీడియోని ఇప్పటిదాకా మీరు చూసి ఉంటారు కదా. నేనైతే ఫేక్ వీడియోలు చేయడానికి డైలీ ఏదో ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు, బట్ నాకు అంత ఆలోచన లేదు, ఏదన్నా జెన్యున్గా ఉండాలనే ఆలోచనతో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ప్లేస్ గురించి కావాలంటే తప్పకుండా కింద కామెంట్ పెట్టండి, నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, విత్ పిన్ కోడ్తో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ పాసిబుల్ లొకేషన్ కూడా పింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, బట్ మీరైతే అది కామెంట్ చేస్తేనే. బాయ్.